బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి విజయం సాధించేందుకు బీఆర్ఎస్ పెద్ద ఎత్తున కసరత్తులు చేస్తుంది. 100 నియోజకవర్గాల్లో 100 సభలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అక్టోబర్లో 5 రాష్ట్రాల ఎన్నికల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలోనే ఉత్తర తెలంగాణ జిల్లాల బాధ్యత మంత్రి కేటీఆర్ కు, దక్షిణ తెలంగాణ జిల్లాల బాధ్యత మంత్రి హరీష్ రావుకు ఇచ్చి భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ముచ్చటగా మూడోసారి విజయం సాధించేందుకు బీఆర్ఎస్ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది. 100 నియోజకవర్గాల్లో 100 సభలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అక్టోబర్ 5 రాష్ట్రాల ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణ జిల్లాల బాధ్యతను మంత్రి కేటీఆర్ కు, దక్షిణ తెలంగాణ జిల్లాల బాధ్యతను మంత్రి హరీష్ రావుకు ఇచ్చి భారీ బహిరంగ సభలకు ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి విజయం సాధించేందుకు బీఆర్ఎస్ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది. 100 నియోజకవర్గాల్లో 100 సభలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అక్టోబర్ 5 రాష్ట్రాల ఎన్నికల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ అలర్ట్ అయింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, బీఆర్ఎస్ యొక్క ప్లాన్స్ ఎలా ఉన్నాయి? ప్రస్తుతం ఎన్నికల్లో ఏ విధంగా ప్రచారం చేయాలనే దానిపై వ్యూహరచన చేస్తా ఉంది. ఇప్పటికే ప్రతిపక్షాలు ఇప్పటికీ కూడా అభ్యర్థులను ప్రకటించని సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఎన్నికల్లో ముందుండాలి, అన్ని పార్టీల కంటే ముందుండాలని చెప్పి సీఎం కేసీఆర్ మొదటి నుంచి కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి ఒక సంచలనం సృష్టించడం జరిగింది. ఆగస్టు 21వ తేదీన అయితే లిస్టు ప్రకటించారో అప్పటి నుంచి కూడా దాదాపు ఇప్పటికి నెల రోజులు కూడా దాటిపోయింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు కూడా గత కొన్ని రోజులుగా జమిలీ ఎన్నికలని ప్రచారం సాగినా కూడా ఇంకా జమిలీకి ఇప్పట్లో జరిగే అవకాశం లేదని చెప్పి తెలుస్తా ఉంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా రాష్ట్రానికి ఇప్పటికే అక్టోబర్ 3వ తేదీన వస్తా ఉన్నారు. ఇప్పటికే పలు రకాలైన మీటింగ్లు కూడా నిర్వహిస్తా ఉన్నారు. ఎన్నికల పనుల్లో వాళ్ళందరూ నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ మొదటి వారంలోనే ఎలక్షన్ షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. డిసెంబర్ లోనే యథాతథంగా తెలంగాణలో ఎన్నికలు జరిగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా ఇప్పటికే సీఎం కేసీఆర్ దీనికి సంబంధించిన ప్రచారం ఏ విధంగా ఉండాలి అని చెప్పి కూడా కసరత్తు కూడా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా 100 నియోజకవర్గాల్లో 100 సభలకు ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. సుడిగాలి పర్యటన చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అక్టోబర్, నవంబర్ ఈ 2 నెలలే కీలకం కాబట్టి ఈ 2 నెలల్లో సాధ్యమైనంత వరకు దాదాపు 100 నియోజకవర్గాల్లో ఈ సభలు, బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు మంత్రి కేటీఆర్ ని బాధ్యునిగా నియమించాలని చెప్పి కూడా పార్టీ భావిస్తా ఉంది. అదేవిధంగా దక్షిణ తెలంగాణకు మంత్రి హరీష్ రావుని ఈ ఎన్నికల బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే సీఎం కేసీఆర్ ఈ మీటింగ్లకు, సుడిగాలి పర్యటనలకు పరిమితం అయితే ఎక్కడికక్కడ సమన్వయం చేసుకోవడానికి అభ్యర్థులతో గానీ, అదేవిధంగా ఎన్నికల్లో ఏ విధంగా ప్రచారాల్లో అవలంబించవలసిన ఇదంతా కూడా స్థానిక మంత్రులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మంత్రి కేటీఆర్ గానీ, మంత్రి హరీష్ రావు గానీ వీళ్ళు సమన్వయం చేసుకుంటారని చెప్పి ఇప్పటికే పార్టీలో ఎన్నికల వ్యూహ కమిటీ పలు నిర్ణయాలు అయితే తీసుకుంటా ఉంది. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ రాగానే ఈ బహిరంగ సభలకు సంబంధించినటువంటి ఈ సుడిగాలి పర్యటనలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా మంత్రి కేటీఆర్ కు ఈ జిహెచ్ఎంసీ పరిధితో పాటు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఆ ఎన్నికల బాధ్యతలను కూడా మంత్రి కేటీఆర్ పర్యవేక్షిస్తారు. అదేవిధంగా మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాము, ఇప్పటికీ ఇంకో 4 స్థానాలు, అసెంబ్లీ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. ఆ పెండింగ్ లో ఉన్న స్థానాలకు కూడా ఈ వారంలోనే అభ్యర్థులను కూడా ఖరారు చేసే అవకాశంగా కూడా కనిపిస్తోంది. అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కూడా ఆ పార్టీకి రాజీనామా చేయడంతో అక్కడ కూడా అభ్యర్థిని నియమించాల్సి ఖచ్చితంగా అభ్యర్థిని ఇప్పటికే ఎవరిని అక్కడ అభ్యర్థిగా నియమించాలని చెప్పి ఇప్పటికే పార్టీ కూడా కసరత్తు చేస్తా ఉంది.
మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఏ విధంగా ప్రచారంలో ముందుకు వెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇంకా అభ్యర్థులను కూడా ప్రకటించలేదు. మనం అభ్యర్థులు ప్రకటించి ముందున్నాము. అదే విధంగా ప్రచారంలో కూడా ముందుండాలి. దాదాపు సాధ్యమైనంత వరకు నియోజకవర్గాలను సీఎం కేసీఆర్ బహిరంగ సభలతో కవర్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పటికే నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది వారం. మన తెలంగాణలో పూర్తిగా కూడా ఒక హల్చల్ టాపిక్ ఏంటంటే 6 గ్యారెంటీల స్కీమ్ మీద. సో ఈ 6 గ్యారెంటీల స్కీమ్ మీద ఆల్రెడీ కూడా అధికార పార్టీ కానీ అటు బీజేపీ కానీ ఇద్దరు కూడా మాట్లాడుతున్న కౌంటర్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ 100 నియోజకవర్గాల 100 సభల ప్లాన్ లో మాట్లాడే అవకాశం కల్పించే అవకాశం ఉంది అక్కడ. ఖచ్చితంగా ఈ 6 గ్యారంటీలపై అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే నడుస్తా ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది, ఎందుకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇట్లాంటి పథకాలు తీసుకురాలేకపోతున్నారు, ఎందుకు మీరు అమలు చేయలేకపోతున్నారు, ఇప్పుడు తెలంగాణలో ఏ విధంగా అమలు చేస్తా ఉన్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రకటిస్తా ఉంది, చెప్తా ఉంది. ప్రతి మీటింగ్ లో కూడా వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. అదే విధంగా ఖచ్చితంగా అవి ఎంతో కొంత ఇంపాక్ట్ చూపే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాటి కౌంటర్ గా కూడా బీఆర్ఎస్ పార్టీ తన మేనిఫెస్టోలో అట్లాంటి ఏదైతే ప్రజాకర్షక పథకాలు ఉన్నాయో అట్లాంటి వాటికి పెద్దపీట వేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా అక్టోబర్ 26వ తేదీన తెలంగాణలోని వరంగల్ జిల్లాలో సింహగర్జన సభ ఏర్పాటు చేస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించడం జరిగింది. అక్టోబర్ 26వ తేదీన బీఆర్ఎస్ పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేయబోతుంది. వరంగల్ సభలో జరిగే ఈ సభలో మేనిఫెస్టోను విడుదల చేస్తారు. అంతకు ముందే సీఎం కేసీఆర్ ఈ సుడిగాల పర్యటనను ప్రారంభించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ స్కీమ్స్ ఉన్నాయో అట్లాంటి గ్యారంటీ స్కీమ్స్ కానివ్వండి, లేదంటే అంతకు మించినటువంటి పథకాలను కూడా ప్రకటించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పటికే పార్టీ పెద్దలతో అదే విధంగా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎవరైతే వ్యూహకర్తలు ఉన్నారో వాళ్ళందరితో కూడా సంప్రదింపులు గాని కసరత్తులు గాని చేస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేసుకొని కొన్ని పథకాలు తీసుకురావాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ తన అంతర్గత మీటింగ్ లో కూడా చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే మహిళలకు తీసుకొచ్చినటువంటి పథకాలు కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అదేవిధంగా తెలంగాణలో కూడా అదే విధంగా ప్రకటించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. సో దాన్ని తలదన్నేలా అంతకు మించినటువంటి పథకాలు కూడా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చే అవకాశం కూడా లేకపోలేదు అని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి దగ్గర నుంచి అబ్జర్వ్ చేసే వాళ్ళు విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మహిళలను టార్గెట్ గా చేసుకుని అదేవిధంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులకు అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళని కూడా టార్గెట్ గా చేసుకుని కొన్ని పథకాలను ప్రవేశపెట్టే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అదే మొత్తానికైతే ప్రచారంలో ఏ విధంగానైతే అభ్యర్థులను ప్రకటించి బీఆర్ఎస్ పార్టీ ముందుందో అన్ని పార్టీల కంటే ప్రచారంలో కూడా ముందు ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే సీఎం కేసీఆర్ దానిపై కూడా ఒక విశ్లేషణ అయితే అంటే పూర్తి స్థాయిలో కసరత్తు కూడా కేసీఆర్ దగ్గరుండి కూడా చూపిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అంటే ఏ విధంగా ఉండాలి, ప్రచార సరళి ఏ విధంగా ఉండాలి, సో సభలు ఏ విధంగా మనం నిర్వహించాలి, ఎంతెంత సమయం ఒక్కొక్క నియోజకవర్గంలో తీసుకోవాలని చెప్పి ఇవన్నీ కూడా నిర్వహిస్తా ఉన్నారు. అదేవిధంగా స్టార్ క్యాంపెయినర్ గా ఎవరు ఉండాలి, సీఎం కేసీఆర్ తో పాటు సీఎం కేసీఆర్ వెంబడి ఇంకా ఎవరు ఉండాలి అని చెప్పి కూడా ఇప్పటికే ఒక లిస్ట్ అయితే తయారైందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మరికొద్ది రోజుల్లోనే ఈ 100 నియోజకవర్గాల్లో 100 సభలకు సంబంధించినటువంటి ఒక షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. రాజు వరుణ్. రైట్, థ్యాంక్ యూ రాజు ఫర్ ది అప్డేట్స్.